హలో ఎవ్రీవన్, టైలరింగ్ క్లాసెస్కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్లో వచ్చేసి 31 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదు, సింగిల్ బ్లౌజ్ వచ్చేసి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ముందుగా లైనింగ్ బ్లౌజ్ కాకుండా ఇలాంటి సింగిల్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. అప్పుడు మీకు టైలరింగ్ అయితే 100% వచ్చినట్టే. మీరు ఇంకా వేరే వాళ్ళకు కూడా బ్లౌజ్ కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేస్తారు. ముందుగా అయితే ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది క్లాత్ అనేది వేసుకొని ముందుగానే టేప్ తోటి ఈ విధంగా కొలుచుకోండి. మీకు బ్లౌజ్కి ఎంత ఖర్చు ఎంత పోతుందో ఎంత లేదో చూసుకోండి. అప్పుడే మనము క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కరెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకుంటే మనకు క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు. సింగిల్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ పట్టీ కోసము మనం ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కటింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి బ్లౌజ్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకో. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు కలుపుకొని 14.5 అయితే మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇది మనకు 31 సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజు. 30 కన్నా తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజు. ఇది 30 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచు షోల్డర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ మనము అదే 5.5 ఇంచు ఇక్కడ కొలుచుకోవాలి. ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము చెస్ట్ లూజు, నడుము లూజు అయితే మార్కింగ్ చేసుకుందాం. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు, 8.30 ఇంచెస్ ఉంది. ఇక్కడ కలుపుకొని 9 ఇంచులకి నేను చెస్ట్ లూజు 1.5 ఇంచు స్టిచ్చింగ్ చేసుకోవడానికి 31లో 4వ భాగం వచ్చేసి 7.8 చెస్ట్ నడుము లూజు, 1 ఇంచు డాట్ కోసం ఎక్స్ట్రా, అలాగే 1.5 ఇంచు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడైతే 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడే ఈ విధంగా లైన్స్ అనేటివి డ్రా చేసుకోండి. ఇప్పుడు మనము చంక షేప్ దీనికి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలాంటి కర్వ్ స్కేల్ తోటి మనము చంక షేప్ అనేది తీసుకోవాలి. ఇలాంటి స్కేల్స్ వచ్చేసి బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతాయండి. ఇలా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకుంటే మనకు నడుము లూజ్లో 4వ భాగం 7.8 అయితే వచ్చింది కదా, ఇక్కడ కూడా అదే వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము నెక్ అలాగే షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాం కదా, 2.5 నెక్ కోసం 3 ఇంచుల షోల్డర్ కోసం అయితే తీసుకున్నాను. బ్యాక్ నెక్ లెంత్కి వచ్చేసి నేను ఇక్కడ నుంచి 1 ఇంచు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పట్టి కోసం, అక్కడ నుంచి 3.5 అయితే బ్యాక్ నెక్ మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా మీకు బాగా బ్రాడ్గా డీప్గా కావాలంటే మీరు 3.5 వరకు మీరు నెక్ డీప్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు మాత్రమే నెక్ డీప్ అయితే మార్కింగ్ అయితే చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ మీరు స్టార్ నెక్ తీసుకోవాలనుకుంటున్నారు, రౌండ్ నెక్ అనేది మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి కార్నర్ దగ్గర 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకున్నాను స్టార్ నెక్ కోసము. 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక 1/2 ఇంచు బయటికి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని మనకు స్టార్ నెక్ కావాలనుకుంటున్నారా, వి షేప్, రౌండ్ షేప్ అనేది మీ ఇష్టం. ఇక్కడ ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు నెక్ కోసం మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకు నెక్ పార్ట్ దగ్గర బ్లౌజ్ అనేది షోల్డర్స్ దగ్గర జారకుండా ఉండాలంటే నెక్ పార్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ చేసుకుంటే సరిపోతుంది. మనము బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకున్న దగ్గరికి 4.5 ఇంచు డాట్ పొడవు, అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో కావాలి మీకు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకంటే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తానండి. మీకు కావాలంటేనే అప్లోడ్ చేస్తాను, లేదా కటింగ్ వీడియోస్ మాత్రమే పెడతాను. మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ మీద ఒక చెయ్యి పెట్టేసుకొని తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది చేయండి. మనకు అప్పుడు క్లాత్ అనేది
ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా అయితే వస్తుంది. లేకపోతే మనకు ఒక పక్క అనేది క్లాత్ అనేది జరిగి ఒక పక్క వచ్చేసి మనకు ఫిట్‌గా టైట్‌గా కూర్చుంటుంది. ఒక పక్క ఏమో లూజ్‌గా అయితే ఉంటుంది బ్లౌజు. ఈ మిస్టేక్ అయితే చేయకండి. మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి అలాగే పట్టీ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా! అక్కడక్కడే ఈ విధంగా కట్స్ పెట్టేసుకోండి. అప్పుడు మళ్ళా మనకు మెజర్‌మెంట్ అనేటివి అవసరం లేదు. మనం ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకున్నామో అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా! స్టార్ నెక్ ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుందాము. మనం బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో ఆ విధంగా కాకుండా ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి 1 ఇంచ్ అంతా క్లాత్ అనేది ముందుకి ఈ విధంగా జరుపుకొని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దేనికి ముందుకు జరుపుకున్నాననేది ఇప్పుడు నేను కటింగ్‌లో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగానే కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకొని అదే విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో, అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాము. కాకపోతే మనం బ్యాక్ పార్ట్‌కొచ్చేసి 1 ఇంచు పట్టీ కోసం ఎక్స్‌ట్రా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి ఆ ఇంచు మనం మైనస్ చేసుకొని అది ఎక్కడికైతే ఉందో అంత అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆ ఇంచు 1 ఇంచు మనము ఫ్రంట్ పార్ట్‌కి అయితే కలుపుకోకుండా మైనస్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు. మీకు నచ్చితే గనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో కావాలంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియోలో గనక ఏదైనా అర్థం కాకుండా స్పీడ్ ఫార్వర్డ్ గానీ, లేకపోతే కటింగ్ విషయంలో గానీ, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ విషయంలో గానీ ఏదైనా మీకు అర్థం కాకుండా నేను తొందరగా చూపించేట్టే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ వీడియో అనేది చేసి పెడతాను. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఈ విధంగా పెట్టుకొని అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా! మనం ఎక్కడెక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నామో అక్కడక్కడే ఇవి ఈ విధంగా స్కేల్ సాయంతోటి ఈ విధంగా లైన్స్ అనేటివి డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ ఎంతున్నది మనకి 9 ఇంచెస్ అయితే ఉండాలి కదా! ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా ఇక్కడైతే చూసుకోండి. మనకు ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఇది 31 సైజ్ బ్లౌజ్ కాబట్టి 7.5 ఇంచులు ఫ్రంట్ నెక్ లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే కనుక మనకు చిన్న సైజ్ అయితే గనక 6.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 7.5 ఇంచులు ఫ్రంట్ నెక్‌కి నెక్ డీప్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్‌లో మనకు మీరు స్టార్ నెక్ పెట్టాలనుకుంటున్నారా? స్క్వేరా? లేదా రౌండ్ నెక్ అనేది మీ ఇష్టం. నేను ఇక్కడ రౌండ్ షేప్‌లో అయితే డ్రా చేసుకున్నాను. మనం ఆది బ్లౌజ్‌నైతే తీసుకొని మనకు ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా ఈ విధంగా పెట్టి కొలుచుకుంటే గనక మనకు పర్ పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుంది. మనం క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఇంచులు ఈ విధంగా డౌన్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి, ఉక్సు పట్టి, కాజా పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచులు, డాట్ కోసం మళ్ళా 2.5 ఇంచులు, డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా 2.5 ఇంచులు, అక్కడ వచ్చేసి 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే గనుక హాఫ్ ఇంచ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ డౌన్ ఈ విధంగా అయితే చేసుకోవాలి. సైడ్‌న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర హాఫ్ ఇంచు 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ డాట్స్ అన్నీ కూడా కలుపుకొని మనము ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. ఈ డాట్ కోసం కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 1 ఇంచు క్లాత్ అనేది ముందుకైతే జరుపుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇంకా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అంతా లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే చంక దగ్గర లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా కూడా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాము.
క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకు పెద్ద సైజా చిన్న సైజా అనే మెజర్మెంట్ ఏమీ ఉండదు. కాకపోతే మనకు చెస్ట్ పార్ట్ దగ్గర డాట్స్ మాత్రం మెయిన్ డాట్ మాత్రం మెజర్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. చిన్న సైజ్కి పెద్ద సైజ్కి బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర మాత్రం ఇంకా ఏ సైజు వరకైనా సరే బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ మాత్రం అంతే యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. కాకపోతే మనకు చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే కాస్త చేంజెస్ అయితే ఉంటుంది. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఇక్కడ మెయిన్గా చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే చేంజెస్ అయితే ఉంటుందండి. మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక వీడియో కానీ టైలరింగ్ నేర్చుకునే క్లాసెస్ తీసుకునేటప్పుడు మాత్రం మీరు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇంకా మైండ్ అనేది ఎటువైపుకు ఉండకుండా మనం కటింగ్ మార్కింగ్ వైపే ఉండాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న విధంగా మనం ఎక్కడెక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలి అంటే డాట్స్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర అలాగే సైడ్న స్టిచ్చింగ్ చేసుకునే దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడక్కడ ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్లీవ్స్ అలాగే క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ అయితే చూపిస్తానండి. స్లీవ్స్కి వచ్చేసి 4 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం 2 మడతలు మాత్రం ఈ విధంగా వెనక్కి అయితే జరుపుకొని క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం కొలుచుకుంటే మనకు నడుము లూజ్లో 4వ భాగం 7.8 ఇంచులు అలాగే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అయితే ఉంది కదా, ఇక్కడి నుంచి కొలుచుకుంటే మనకు యాజ్ ఇట్ ఈస్గా అంత అయితే వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. అంత వచ్చేదాకా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా స్లీవ్ దగ్గర పట్టీ కోసం వచ్చేసి 1 ఇంచు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ కాకూడదు కదా, ఇది సింగిల్ బ్లౌజ్ కాబట్టి మనం ఖచ్చితంగా 1 ఇంచ్ పట్టీ కోసం అనేది మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ వచ్చేసి 5.5, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి మీరు 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 5 కన్నా ఎక్కువ ఉందంటే మనకు చంక డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్ లూజు అలాగే చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము. చంక లూజ్ వచ్చేసి 7.8 ఇంచులు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5, ఇంకా స్లీవ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు అలాగే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్లీవ్ షేప్ దీనికి 2 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకొని చంక లూజ్ కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడ దాకా ఈ విధంగా క్రాస్ లైన్ అనేది వేసుకొని స్లీవ్ షేప్ అనేది ఇలాంటి కర్వ్ స్కేల్ తోటి తీసుకొని స్లీవ్ షేప్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. మధ్యలో ఈ విధంగా 2 స్లీవ్స్ కూడా మధ్యలో ఈ విధంగా ఒక కట్స్ అయితే పెట్టుకుందాము. పట్టీ కోసం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక కట్స్ అలాగే 2 స్లీవ్స్ని ఇప్పుడు సపరేట్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు ఒకవైపు మాత్రమే జాయింట్ అనేది పడుతుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంతా ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రమే, అప్పుడే మనకు చంక దగ్గర ముడతల్లాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంతా లోత్ అనేది తీసుకోవాలి. స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా 2 మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మనకు సపరేట్గా మెజర్మెంట్ అయితే అవసరం లేదు. మనం ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని అది ఎంత అయితే ఉందో అంత ఈ విధంగా ముందుగా అయితే ఈ విధంగా కొలుచుకోవాలి. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర వచ్చేసి 3.5 ఇంచులు, సైడ్న స్టిచ్చింగ్ చేసుకున్న దగ్గర వచ్చేసి 3 ఇంచులు, ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర నుంచి 4 ఇంచులు, 4 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 2.5 ఇంచు పైకి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే క్రాస్ బెల్ట్ మెజర్మెంట్ మాత్రం చేంజ్ అవ్వవు. ఇదే మెజర్మెంట్ ఎవరికైనా సరే 3.5, 2.5, 3, 4 ఇంచులు ఈ విధంగా అయితే మనము మెజర్మెంట్ ఫిక్స్ అయిపోతే సరిపోతుంది. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాము కదా, అదే విధంగా క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాము. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర గుర్తు కోసం ఈ విధంగా కట్స్ అయితే పెట్టేసుకుందాము. మనకి ఇంకా పైపింగ్ కోసము అలాగే నెక్ దగ్గర చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవడానికి పైపింగ్ కోసము ఉక్సుపట్టి కాజాపట్టి కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకుంటే ఇంకా మనకు బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయినట్టే. మొత్తానికైతే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టార్ నెక్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం కదా, ఫ్రంట్ స్లీవ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఉక్సుపట్టికి కాజాపట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా మెడ పట్టి కోసం ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రా చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1 ఇంచ్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ
ఈ బ్లౌజ్ కటింగ్ అనేది నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.